Hi students, welcome to Sri Academy. This is Akash. In this video, we are going to discuss AP ESET 2026 Physics questions. ఈ వీడియోలో మనము ఫిజిక్స్ ఈసెట్ 2026లో వచ్చిన 25 క్వశ్చన్స్ని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ని డిఫరెంట్ షార్ట్ కట్స్గా మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఈ డిఫరెంట్ షార్ట్ కట్స్ మీకు తెలవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ డిఫరెంట్ మోడల్స్ అనేవి మీకు ఫర్దర్గా వచ్చే ఏదైతే ఈసెట్ ఎగ్జామ్ ఉంటుందో దానికి ఉపయోగపడుతుంది. సో లెట్స్ గోయింగ్ టు డిస్కస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ AP ESET 2026. Here first question is, if P is equal to F dot V sin beta t, where F is a force, మనకి ఇచ్చేసింది ఆల్రెడీ F is a force and V is a velocity and then the dimension of P and beta are. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలవాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజిక్స్ అనేది మనకు 51 నుంచి 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి వస్తుంది. సో మీరు ఏమి భయపడాల్సిన లేదు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా ప్రతి ఒక్క ఫార్ములాకి యూనిట్స్ ఏముంటాయి, అదేవిధంగా డైమెన్షన్స్ ఏముంటాయని చూసుకోవాలా. డైమెన్షన్ అంటే MLT ఫార్మేట్లో ఉన్నదాన్ని డైమెన్షన్స్ అంటాము. నార్మల్గా యూనిట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. CGS యూనిట్ అని చెప్పి, MKS యూనిట్ అని చెప్పి, SI యూనిట్ అని చెప్పి, అది మన క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో ఇట్లా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్తో పాటు డైమెన్షన్స్ కూడా ఉంటాయి. సో అందులో మనకు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో లైక్ ఫోర్స్ కానీ, వెలాసిటీ కానీ, సర్ఫేస్ టెన్షన్ కానీ, మాస్ కానీ, యాక్సిలరేషన్ లేదంటే మన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ కానీ క్యాపిటల్ జీ కానీ, ఈ చిన్న ఏవైతే బేసిక్స్ అంటే మీకు ఫర్దర్గా ఫిజిక్స్లో మాత్రమే ఏవైతే ఉపయోగపడుతుంది, టెంపరేచర్ కానీ ఇట్లా ఏవైతే ఉపయోగపడుతుందో వాటిని మాత్రమే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఉంటాయి అట్లా 100, 200, 300 అట్లా అన్నీ ఉంటాయి. కానీ మనకు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఒక 70 to 80 గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. ఆ 70 to 80లో కూడా మనం కొన్ని ఆటోమేటిక్గా కొన్ని డెరైవ్ చేసుకోవచ్చు. సో అందులో మనం చూసుకున్నట్టయితే ఇందులో సింపుల్గా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అడిగిండు, P అడిగిండు. P అంటే ఏంది, మనకి ఏం ఇవ్వలేదు P అంటే. కానీ P యొక్క ఫార్ములా ఇచ్చిండు, P ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ V సైన్ బీటా టీ అన్నాడు. సో సైన్లో మనం టీటా ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా F యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, అదేవిధంగా V యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, P అనే వాల్యూ వస్తుంది. సో మనకి రిజల్ట్లో కూడా ఏదైతే వస్తుందో రిజల్ట్ అక్కడ మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకుందాము. F అంటే ఏంటి, ఫోర్స్ అంటే మనకి ఏం తెలుసు, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. నేను చెప్పినా కదా డెరైవ్ కూడా చేసుకోవచ్చు, కొన్ని గుర్తుపెట్టుకుంటే అని అన్నా కదా. సో ఇక్కడ డెరైవ్ చేస్తున్నా చూడండి. M అంటే మాస్, A అంటే యాక్సిలరేషన్. M అంటే మాస్కి మనము డైమెన్షన్ ఫార్ములాలో క్యాపిటల్ M రాస్తాము, ఇది తెలిసింది అందరికీ. యాక్సిలరేషన్ అంటే మన వెలాసిటీ బై టైము, వెలాసిటీ అంటే మనకు డిస్ప్లేస్మెంట్ బై టైము. అలా చూసుకున్నట్టయితే యాక్సిలరేషన్ అంటే L/T² వస్తుంది. సో ఆటోమేటిక్గా దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము, MLT⁻⁻² అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, V అన్నాడు. V అంటే ఏంటి, వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో L/T కానీ డైరెక్ట్గా రాస్తున్నాయి ఇక్కడ నేను. డిస్ప్లేస్మెంట్ అంటే D/T అని రాసుకొని అలా కూడా రాసుకోవచ్చు. L/T అని అన్నాడు. సో మనకు కావాల్సింది P వాల్యూ కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ V. F ఇంటూ V అని అంటే M ఇంటూ L ఇంటూ T⁻⁻2 ఇంటూ L ఇంటూ T⁻⁻1. సో ఆటోమేటిక్ ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే క్యాపిటల్ M L ఇంటూ L ఏమవుతుంది, L² అవుతుంది. T⁻⁻2 ఇంటూ T⁻⁻1 ఆటోమేటిక్గా T⁻⁻3 అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ML² T⁻⁻3. సో ML² T⁻⁻3 అనేది ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో డైరెక్ట్గా దాన్ని టిక్ చేసేయచ్చు. కానీ మనకు బీటా వాల్యూ కూడా అడిగిండు. సో బీటా వాల్యూ కూడా ఏ విధంగా కనుక్కుంటా అంటే ఇది సైన్ బీటా టీ అన్నాడు. సో సైన్ బీటా టీని మనం జనరల్గా ఏమని రాసుకోవచ్చు, సైన్ ఒమేగా టీ అని కూడా రాసుకోవచ్చు. సో ఒమేగా అంటే ఏంటి, ఇండైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ. ఒమేగా ప్లేస్లో ఏముంది, బీటా ఉంది. సో బీటా అంటే ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, T⁻⁻1. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, T⁻⁻1 అంటే 1/T అంటే ఫ్రీక్వెన్సీ కదా. సో 1/T అంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు T⁻⁻1. సో ఇది ఇలా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమైంది, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా డైమెన్షన్ ఫార్ములా మీరు ఈ ఒక్క క్వశ్చన్ కాదు, ఏ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా కానీ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో, ఫోర్స్ కానీ, యాక్సిలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, టైమ్, డిస్టెన్స్, వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే వాటి ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం చేయడానికి రెడీగా ఉంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాము. ఇఫ్ వెలాసిటీ V
energy E and time t are chosen as fundamental quantities, then dimensional representation of surface tension in the system will be అని అన్నాడు. ఓకేనా. సో సర్ఫేస్ టెన్షన్ జనరల్గా మనం సర్ఫేస్ టెన్షన్ నార్మల్గా టెన్షన్ తీసుకున్నట్టయితే టెన్షన్ అంటే నార్మల్గా ఫోర్స్ కింద తీసుకుంటాము. సో ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఇందాక రాసుకున్నట్టు ml(T)(-2) ml(T)(-2). కానీ సర్ఫేస్ టెన్షన్కి ఏమొస్తుంది అని అంటే సర్ఫేస్ టెన్షన్కి మనము సర్ఫేస్ టెన్షన్ని పర్ యూనిట్ లెంత్కి తీసుకుంటాం కాబట్టి ml(T)(-2) డివైడెడ్ బై ఎల్ తీసుకున్నట్టయితే ml(0) T)(-2). దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సో ఈ డైమెన్షనల్ ఫార్ములా సర్ఫేస్ టెన్షన్ మనకు ఏదైతే మనకి ఇచ్చిండో. సో నెక్స్ట్ చూసుకున్నట్టు ఈ ఎనర్జీని, అదేవిధంగా వెలాసిటీని, అదేవిధంగా టైంని, ఈ మూడింటిని మనం ఫండమెంటల్ క్వాంటిటీస్గా యూజ్ చేస్తే అప్పుడు మనకు సర్ఫేస్ టెన్షన్ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నాడు. సో దానికి మనం ఏం చేయాలి అని అంటే ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఫార్ములా రాసుకుందాము. ఎనర్జీ అనేది రెండు రకాలుగా ఉంటుంది, మీకు తెలిసిందే నార్మల్గా పొటెన్షియల్ ఎనర్జీ లేదా కైనెటిక్ ఎనర్జీ. సో ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో నేను కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటున్నా 12mv². సో హాఫ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా కాన్స్టెంట్ కాబట్టి డైమెన్షన్ ఫార్ములా ఉండదు. సో హాఫ్కి మనం ఏం డైమెన్షన్ ఫార్ములా తీసుకోము. ఎం అంటే మాస్ కాబట్టి మనం ఎం అంటే క్యాపిటల్ ఎం రాసుకుందాము. v² అంటే మనకి ఏమవుతుంది, v అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి l² T)(-2). దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ ఎనర్జీ. సింపుల్గా మనం డిరైవ్ చేసుకున్నాము. తర్వాత మనకి ఏముంది, వెలాసిటీ ఉంది. వెలాసిటీ అంటే మనకి ఏమొస్తుంది, l/T, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ. సో దీన్ని ఏమని రాయొచ్చు మనము, l(T)(-1). తర్వాత టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా టీ అవుతుంది. సో టీనే రాసుకున్నా. సో ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఈ ఎనర్జీని, వెలాసిటీని, టైంని డైమెన్షనల్ ఫార్ములా అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్గా వాడితే అప్పుడు మనము ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏం రాసుకుంటాము, ML(T) అని రాసుకుంటాం. కానీ నాకు అవద్దు, MLT కాకుండా ఎనర్జీని, వెలాసిటీని, టైంని రాసుకుంటే అప్పుడు నేను డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ సర్ఫేస్ టెన్షన్ ఏం రాయాలి, ఎలా రాయాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్స్లో కూడా E⁻V⁻T అని ఇచ్చిండు. సో ఇందులో ఏది మన ఈక్వేషన్ టాలీ చేస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాము. ఫస్ట్ ఆప్షన్ టాలీ అయితే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ అయితే సెకండ్, థర్డ్ అయితే థర్డ్, ఫోర్త్ అయితే ఫోర్త్. సో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్లో ఎనర్జీ పవర్ 1 ఉంది. ఎనర్జీ అంటే ఏముంది ఇక్కడ మనకు ml² T)(-2) హోల్ పవర్ 1. సో యాజ్ ఇట్ ఈస్గా A⁻1 హోల్ పవర్ 1 ఏమవుతుంది, ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. సో ఏది ఎనీథింగ్ పవర్ 1 ఎనీథింగ్. సో ml² T)(-2) హోల్ పవర్ 1 కాబట్టి ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇంటూ నెక్స్ట్ ఏముంది, V⁻⁻2. V అంటే ఏంటి ఇక్కడ, l(T)(-1). సో l(T)(-1) హోల్ పవర్ -2. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, l((-2). నెక్స్ట్ T)(-1) హోల్ పవర్ -2, A⁻m హోల్ పవర్ n, A⁻mn అవుతుంది. సో ఆటోమేటిక్గా +2 అవుతుంది. నెక్స్ట్ టైమ్. సో టైం యొక్క మనకు ఇక్కడ ఏముంది, టైం T⁻-2 ఉంది. ఇక్కడ టైం అంటే T కదా. సో మనం ఏం రాయొచ్చు ఇక్కడ, T⁻-2 హోల్ పవర్ 1. సో డైరెక్ట్గా T⁻1 హోల్ పవర్ -2. ఇక్కడ పవర్ 1 ఉంటుంది కదా. సో పవర్ 1 హోల్ పవర్ -2. సో ఇప్పుడు ఏమవుతుంది, వీటిని మల్టిప్లై చేద్దాము. l² l⁻-2 గోయింగ్ టు బి క్యాన్సల్, T⁻-2 T⁻+2 గోయింగ్ టు బి క్యాన్సల్. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ml(0) T⁻-2. ఇట్ ఈజ్ లుకింగ్ లైక్ ఎన్ సర్ఫేస్ టెన్షన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఉంది. సో మనము ఎనర్జీ పవర్ 1 V⁻-2 T⁻-2 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, సర్ఫేస్ టెన్షన్ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A+B magnitude is equal to A minus B magnitude, then the angle between the two vectors A and B is అని అన్నాడు. సో A+B నార్మల్గా A+B యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏమవుతుంది, A+B యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్ A² ప్లస్ B² ప్లస్ 2 into AB into cos θ. ఇది మనము జనరల్గా ప్యారలోగ్రామ్ లాలో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A+B నేర్చుకుంటాము. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A+B అంటే 2 adjacent sides ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, డయాగనల్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ అవుతుంది. ఇది మన ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఆఫ్ వెక్టార్స్లో నేర్చుకుంటాము. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A+B ఏమవుతుంది, రూట్ ఆఫ్ A² ప్లస్ B² ప్లస్ 2A. బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా ఇది, అవునా. సో బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా. తర్వాత A మైనస్ బికి ఏమొస్తుంది, రూట్ ఆఫ్ A² B కాబట్టి ప్లస్ B స్క్వేర్ కాబట్టి ప్లస్ B². తర్వాత ఏమొస్తుంది,
2ab ఇంటూ కాజ్ టీటా. సో సేమ్ ఫార్ములా మీరు ఏం చేద్దాం, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రెండు సైడ్ల రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇక్కడ షార్ట్ కట్ చూడండి, నెక్స్ట్ ఏ స్క్వేర్ గోయింగ్ టు బి క్యాన్సల్, బీ స్క్వేర్ గోయింగ్ టు బి క్యాన్సల్. ఇక్కడ ప్లస్ 2ab కాస్ టీటా ఉంది, అక్కడ మైనస్ 2ab కాస్ టీటా ఉంది, అది ఇటు సైడ్ తీసుకొస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది 4ab కాజ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనం ఏమన్నా రాసుకోవచ్చు, కాజ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ టీటా అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్. సో ఆటోమేటిక్గా కాస్ టీటా ఎప్పుడు 0 అవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు 0. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్, అంటే ఇది బేసిక్ ఫార్ములా ఆఫ్ ఎన్ పారలోగ్రామ్ ఆఫ్ లా అడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. టీటా అంటే యాంగిల్ బిట్వీన్ ద ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. సో టీటా ఎంత వాల్యూ, టీటా ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, an aeroplane is moving in a circular path within a speed of 450 km/h. సో సర్క్యులర్ పాత్లో ఏదైతే మన సర్క్యులర్ పాత్లో ఏరోప్లేన్ అనేది మూవ్ అవుతుంది. సో సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ హాఫ్ రివల్యూషన్ అన్నాడు. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ హాఫ్ రివల్యూషన్ అన్నాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం, ఏరోప్లేన్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఎ గివెన్ ఏరోప్లేన్. సో వెలాసిటీ ఈజ్ అన్ వెక్టార్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఏముంది, మ్యాగ్నిట్యూడ్ మనకు 450 km/kmph అన్నాడు, అవునా. సో నెక్స్ట్ వెన్ హాఫ్ రివల్యూషన్ తర్వాత అక్కడ ఉండే వెలాసిటీ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ నుంచి హాఫ్ రివల్యూషన్ అంటే ఎంత, ఇక్కడ నుంచి 180 degrees, మొత్తం 360 కాబట్టి 180 degrees దగ్గర ఇప్పుడు ఏరోప్లేన్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. కానీ వెలాసిటీ ఏముంటుంది, సేమ్ వెలాసిటీ. సో ఇక్కడ ఈ వెలాసిటీ v1 అనుకున్నట్టయితే, ఈ వెలాసిటీ అనేది v2 అనుకున్నట్టయితే, సో వెలాసిటీ ఎంత ఉంటుంది, సేమ్ వెలాసిటీ 450 వెలాసిటీ. కానీ ఇక్కడ ఏం మారుతుంది అంటే డైరెక్షన్ మారుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏరోప్లేన్ యొక్క డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఏమైంది, అపోజిట్ అయింది. సో ఆపోజిట్ వెక్టార్స్ యొక్క డైరెక్షన్ మారినప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 450 ఉంటే దాని డైరెక్షన్ మారింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 450 kmph అవుతుంది. సో ఇక్కడ ఏమడిగింది మనకు, చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ హాఫ్ రివల్యూషన్ అన్నాడు. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే మనకి ఏమవుతుంది, v2 మైనస్ v1 ఆర్ v1 మైనస్ v2. సో చూసుకున్నట్టయితే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v1 మైనస్ v2. సో v1 మైనస్ v2 అంటే v1 వెలాసిటీ ఎంత, 450. నెక్స్ట్ v2 వెలాసిటీ ఎంత, మైనస్ 450. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 450 ప్లస్ 450 ఏమవుతుంది, 900 అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ మనము ఇది కూడా వెక్టార్స్లోని క్వశ్చనే, మనం జనరల్గా మోషన్ యొక్క క్వశ్చన్ అనుకుంటాము, కానీ కాదు, ఇది కూడా వెక్టార్స్లోని క్వశ్చన్. ఎందుకంటే వెలాసిటీ అని అంటే మనకు మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ హాఫ్ రివల్యూషన్లో డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. సో డైరెక్షన్ చేంజ్ అయితే ప్లస్ 450 కాస్త మైనస్ 450 అడిగింది. చేంజ్ ఇన్ వెలాసిటీ అడిగిండు, ఎట్ హాఫ్ రెవల్యూషన్ అడిగిండు. సో ఆటోమేటిక్గా v1 మైనస్ v2 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 900 kmph ఈజ్ ద ఆన్సర్. సో విచ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్, 904 అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్లో వచ్చినాయి. సో వాటిని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. The ratio between the maximum and minimum value of two vectors a and b is 1:4, a greater than b ఇచ్చిన కండిషన్. దెన్ ద రేషియో బిట్వీన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ అని అడిగిండు. ఓకేనా, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఏంటి ఆ మిస్టేక్ అని అంటే, ఇక్కడ మనకు రేషియో అనేది మ్యాక్సిమం మినిమం వాల్యూస్కి ఇచ్చిండు. అది ఏ వెక్టార్ బి వెక్టార్ 1:4 అన్నాడు. ఎప్పుడైనా సరే మ్యాక్సిమం డివైడ్ బై మినిమం అని అంటే పైన పెద్ద వాల్యూ రావాలా, కింద చిన్న వాల్యూ రావాలా, అవునా కదా. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, పైన మేము 1:4 అంటే 1/4 కదా. సో 1/4 అంటే పైన చిన్న వాల్యూ కింద పెద్ద వాల్యూ ఇచ్చిండు, అంటే దట్ ఈస్ ద ఇన్కరెక్ట్ క్వశ్చన్. సో మేబీ దీనికి మనకు మార్కులు పడవచ్చు, మనం వి కాంట్ డిఫైన్. సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో తీసుకుందాము. ఎందుకు రివర్స్లో తీసుకున్నా కూడా మీకు ఇక్కడ చెప్పిన, ఇక్కడ మాక్సిమం ఫస్ట్ ఇచ్చిండు, తర్వాత మినిమం ఎన్ని ఇచ్చిండు. సో మాక్సిమం డివైడ్ బై మినిమం అని అంటే మనం మాక్సిమం పైన తీసుకోవాలి, మినిమం కింద తీసుకోవాలి. వేటి యొక్క మాక్సిమము, టూ వెక్టార్స్ యొక్క మాక్సిమం. టూ వెక్టార్స్ యొక్క మాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది, వెన్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఏ ప్లస్ బి, వెన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. అదే మనకి ఎప్పుడు మినిమం వాల్యూ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఏ బార్ ప్లస్ బి బార్ డివైడెడ్ బై ఏ బార్ మైనస్ బి బార్. సో రెండు సేమ్ డైరెక్షన్ అడిషన్ చేస్తే మనకి ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది, డిఫరెంట్ డైరెక్షన్ అడిషన్ చేస్తే ఏ బార్ మైనస్ బి బార్ వస్తుంది. దిస్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ టూ వెక్టార్స్, దిస్ ఇస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద టూ వెక్టార్స్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 4 డివైడెడ్ బై 1.
సో దీన్ని క్రిస్ క్రాస్ చేసుకుంటే మనకి ఏ బార్ బి బార్ యొక్క రేషియో వచ్చేస్తుంది, అవునా కదా. సో ఇప్పుడు దీన్ని క్రిస్ క్రాస్ చేయండి. ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 4a బార్ ప్లస్ 4b బార్. సో దీన్ని ఏం చేద్దాము, ఏ వాల్యూ సపరేట్ బి వాల్యూ సపరేట్ రాసుకుందాము. సో ఏ వాల్యూ సపరేట్ రాసుకుంటే 3a బార్, అదేవిధంగా బి వాల్యూ సపరేట్ రాసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, సారీ 4a మైనస్ 4b బార్. సో బి ఇట్ వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా 5b బార్. సో ఏ బార్ డివైడెడ్ బై బి బార్ ఏమవుతుంది, ఏ బార్ డివైడెడ్ బై బి బార్ 5 డివైడెడ్ బై 3. ఏ బార్ డివైడెడ్ బై బి బార్ ఏమవుతుంది 5 డివైడెడ్ బై 3. సో 5:3 ఈజ్ ద ఆన్సర్. 5:3 రైట్ ఆన్సర్. మీరు చిన్న మిస్టేక్ చేసినా కానీ 3:5 వస్తే అది కూడా ఆప్షన్లో ఉంది, అది కూడా రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త చూడండి. మాక్సిమం వాల్యూ అంటే ఏ బార్ ప్లస్ బి బార్, మినిమం అంటే ఏ బార్ మైనస్ బి బార్. ఇక్కడ మనకు రివర్స్లో ఇచ్చిండు, దాన్ని మనం చిన్న కరెక్షన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. మేబీ ఇది మిస్టేక్ కింద కన్సిడర్ చేయొచ్చు. వి కాంట్ డిఫైన్. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. The magnitude of the three vectors a bar and a bar comma b bar and c bar are 12 comma 5 and 13 units respectively, and a bar plus b bar is equal to c bar. The angle between the a bar and b bar is అని అడిగిండు. సింపుల్గా ఇది కూడా పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ నుంచి వచ్చింది. సో ఏ బార్ని అదేవిధంగా బి బార్ని రెండింటిని యాడ్ చేస్తే ఏ వెక్టార్ వస్తుందంట, సి వెక్టార్ వస్తుంది. రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తే వెక్టారే రావాలి, రెండు వెక్టార్ని సబ్ట్రాక్ట్ చేసినా ఈ వెక్టారే రావాలి, రెండు వెక్టార్స్ యాడ్ చేసినా ఇంకో వెక్టార్ వచ్చింది. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో అప్లై మ్యాగ్నిట్యూడ్ ఆన్ బోత్ సైడ్. సో మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. వాట్ ఈస్ ద కాజ్ టీటా? టీటా అంటే ఏంటి, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద ఏ బార్ అండ్ బి బార్ వెక్టార్. మనకు అడిగింది కూడా యాంగిల్ బిట్వీన్ ద ఏ బార్ అండ్ బి బార్ వెక్టార్. లా ఆఫ్ పారలోగ్రామ్ ఆఫ్ వెక్టార్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇది అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. ఓకేనా. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి అవుతుంది. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి అంటే సి స్క్వేర్ అండర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ సి అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ ఉంది, అక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకేనా. తర్వాత ఏ తెలుసు, బి తెలుసు, తర్వాత సి తెలుసు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎవ్రీ వాల్యూస్ తెలుసు, ఎందుకంటే మనకి ఇచ్చిన ఆల్రెడీ. ఏ 12 అన్నాడు. సో 12 స్క్వేర్ ఎంత 144, 5 స్క్వేర్ ఎంత 25, తర్వాత 2 ఇంటూ 12 ఇంటూ 5 ఇంటూ కాజ్ టీటా ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత 13. సో 169. ఇక్కడ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే 144 ప్లస్ 25 169 గోయింగ్ టు బి క్యాన్సల్, అంటే 0 వచ్చేస్తుంది. సో 2 ఇంటూ 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 12 120. సో 120 ఈజ్ ఇంటూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్గా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0, టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అవునా కదా. టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఏమవుతుంది, యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఈజ్ 90 degrees. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. The body falling from height h takes time t seconds to reach the ground. The time taken to cover the second half of the height అన్నాడు. సింపుల్ క్వశ్చన్. సో మన సింపుల్ క్వశ్చన్ మనకు తెలవాల్సిన ఫార్ములాస్ 3 ఫార్ములాస్. సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఇందులో మనం ఏది వాడతాం అనేది డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్. ఓకేనా. సో మీకు ఫర్దర్గా ఉపయోగపడాలని ఇక్కడ రాస్తున్నా. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. నెక్స్ట్ తర్వాత s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇక్కడ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్ములా పిక్ చేసుకోవాలి, సింపుల్గా చూడండి. ద బాడీ ఈజ్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఏ హైట్ అన్నాడు కాబట్టి డిస్ప్లేస్మెంట్. ఇందులో డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, అదేవిధంగా ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ ఫర్ ద టైం టేకెన్ టీ అన్నాడు. టైం ఎక్కడ ఉంది, ఇక్కడ టైం ఉంది. సో డిస్ప్లేస్మెంట్ టైం ఉన్న ఒకే ఒక ఫార్ములా ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటలేను, ఈ మోడల్ ఇంపార్టెంట్. ఎందుకు, క్వశ్చన్ చూడగానే ఏ ఫార్ములా పిక్ చేసుకోవాలనేది మనకు ఐడియా రావాలి. డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ ఇక్కడ మనకు హైట్ ఇచ్చిండు, అదేవిధంగా టైం ఇచ్చిండు. సో హైట్ టైము ఈ రెండు ఉన్న ఫార్ములా ఏది అని అంటే, హైట్ అంటే డిస్ప్లేస్మెంట్. హైట్ అంటే ఇట్లా, ఇప్పుడు మనం లీనియర్ చూసుకుంటే ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అదే మనం వర్టికల్లో చూసుకున్నట్టయితే హైట్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ టైం ఉన్న ఒకే ఒక ఫార్ములా ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇది ఒక పార్ట్, మన క్వశ్చన్లో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద టైం టేకెన్ టు కవర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద హైట్ అన్నాడు. ఇక్కడ మనకు టోటల్ హైట్ ఎంత ఇచ్చిండు, సింపుల్గా అర్థం చేసుకోండి. టోటల్ హైట్ ఏమి ఇచ్చిండు, హెచ్ అని ఇచ్చిండు. ఓకేనా. టోటల్ హైట్ ఎంత, హెచ్. ఓకే, క్లియర్. తర్వాత
టైం టేకెన్ టు కవర్ ద సెకండ్ హాఫ్ అన్నాడు కదా, అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇప్పుడు టోటల్ టైం ఎంత, టైం టేకెన్ టీ సెకండ్స్, టోటల్ టైం టీ సెకండ్స్. ఫస్ట్ హాఫ్ టైం ఏమవుతుంది T1 అనుకుందాం, వీఆర్ అజ్యూమింగ్. తర్వాత సెకండ్ హాఫ్ టైం ఏమవుతుంది T2 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ T2 కావాలి, అవునా? సో సింపుల్ మ్యాథమెటిక్స్లో ఆలోచిస్తే టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2. టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది T1 ప్లస్ T2 అవుతుంది. సో T1 ప్లస్ T2 అని అంటే T1 టైం మనకు కావాల్సింది ఏంటి, సెకండ్ హాఫ్ టైం కదా. సో సెకండ్ హాఫ్ టైం కాబట్టి T2 స్మాల్ T2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T మైనస్ T1, క్యాపిటల్ T మైనస్ T1. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, T2 కావాలి, క్యాపిటల్ T మైనస్ T1. సో T1 కనుక్కుందాం. T1 అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్ కదా. సో ఫస్ట్ హాఫ్ని కనుక్కుందాం. ఫస్ట్ హాఫ్ ఎలా కనుక్కుందాం అని అంటే, ఒక్క నిమిషం, ఫస్ట్ హాఫ్ ఎలా కనుక్కుందాం అంటే ఫస్ట్ హాఫ్ అనుకోవాలి. ఫస్ట్ హాఫ్ అనుకోండి, ఇనిషియల్ వెలాసిటీ ఏంది, బాడీ ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ అన్నాడు, అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత, u ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ హైట్ ఏమవుతుంది h/2, డిస్ప్లేస్మెంట్ ఎంత h/2, ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఆటోమేటిక్గా s ఈజ్ ఈక్వల్ టు అంటే హాఫ్ డిస్టెన్స్ h/2 ఈజ్ ఈక్వల్, ఇనిషియల్ వెలాసిటీ 0 కదా, 0 అంటూ టైం ఎంత t ప్లస్ హాఫ్ ఇంటూ T1 ఇంటూ స్క్వేర్. ఇక్కడ యాక్సిలరేషన్ అంటే లీనియర్లో, వర్టికల్లో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది g ఇంటూ T1 స్క్వేర్ వస్తుంది. గ్రావిటీ కిందికి ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. సో h/2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ T1 స్క్వేర్. సో T1 కావాలి అని అంటే 2 గోయింగ్ టు బి క్యాన్సల్, ఏమవుతుంది క్యాపిటల్ H డివైడెడ్ బై g అండర్ రూట్ అవుతుంది. దిస్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు ఫాల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెకండ్. సో T1 ఏమైంది h/g అయింది. సో టోటల్ టైం కనుక్కుందాం ఇప్పుడు, క్యాపిటల్ T అంటే టోటల్ టైం కదా. టోటల్ టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ హైట్ ఎంత h, టోటల్ హైట్ ఎంత h. సో h ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ మళ్ళీ 0నే కదా, 0 ఇంటూ క్యాపిటల్ T ప్లస్ హాఫ్ ఇంటూ GT స్క్వేర్. GAT వస్తుంది, క్యాపిటల్ T వస్తుంది. సో T స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ h డివైడెడ్ బై g. దిస్ ఈజ్ ఆల్సో అండర్ రూట్. సో క్యాపిటల్ T వచ్చింది, మనకు స్మాల్ t వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, T2 కావాలి. T2 అంటే ఏంటి, క్యాపిటల్ T కదా. సో క్యాపిటల్ T అని అంటే క్యాపిటల్ T రాసుకుందాము, మైనస్ స్మాల్ t అంటే ఏమని రాసుకుందాం, ఇక్కడ స్మాల్ t అంటే చూడండి ఇక్కడ రాసుకోవచ్చా, ఏమని రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ h/g అన్నాడు. సో దీన్ని ఏమని రాయొచ్చు, T1 అంటే ఏమని రాసుకోవచ్చు, T/√2 అని రాసుకోవచ్చు. సో T1 అంటే ఏమని రాయొచ్చు, T/√2. ఇక్కడ T కామన్ తీస్తే √2 మైనస్ 1 డివైడెడ్ బై √2 ఇంటూ T. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను క్లియర్గా ఎవ్రీథింగ్ రాసిన. ఇక్కడ మనకు కావాల్సింది సెకండ్ హాఫ్. ఈ ఫస్ట్ ఏదైతే చెప్పినో నేను, ఇది మన ఎగ్జామ్లో మనం అనాలిసిస్ చేసే ప్రాసెస్. ఏ ఫార్ములా వాడాలి సో నాకు అర్థమైంది, ఈ ఫార్ములా వాడాలి. ఈ ఫార్ములా ఎలా వాడాలంటే నాకు సెకండ్ హాఫ్ అడుగుతున్నారు కాబట్టి సెకండ్ హాఫ్ తెలవాలంటే ఇక్కడ వెలాసిటీ తెలవాలా. ఇక్కడ వెలాసిటీ తెలిస్తే ఆటోమేటిక్గా ఈ వెలాసిటీ మైనస్ ఈ వెలాసిటీ చేసుకొని మనము డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు. s=ut ప్లస్ హాఫ్ t స్క్వేర్ వేస్తే ఫార్ములా వచ్చేస్తుంది, అది నో ప్రాబ్లం. కానీ ఇక్కడ వెలాసిటీ మనకు తెలియదు కదా, ఇక్కడ వెలాసిటీ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ టోటల్ టైం కనుక్కుంటున్నాం. టోటల్ టైం ఏమవుతుంది, టోటల్ టైం అని అంటే ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ 0, టోటల్ టైం ప్లస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t స్క్వేర్. టోటల్ హైట్ ఎంత, టోటల్ టైంకి టోటల్ హైట్. సో అందుకే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h/g. ఇది క్లియర్. తర్వాత నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ హాఫ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, తర్వాత హాఫ్ GT1 స్క్వేర్ h/2. సో h/2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ GT1 స్క్వేర్, 2 క్యాన్సిల్, T1 ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఆఫ్ h/g. సో ఇప్పుడు నేను ఈ T1ని క్యాపిటల్ Tలో ఎందుకు రాసిన అంటే నాకు ఆప్షన్స్ అన్నిట్లో ఏముంది, నాకు క్యాపిటల్ T ఉంది కాబట్టి నేను దాన్ని స్మాల్ T1ని క్యాపిటల్ T1లో రాయడానికి నాకు అర్థమవుంది. సో T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, T/√2 అవుతుంది. T/√2 అంటే మనం దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు, √2 మైనస్ 1 డివైడ్ బై √2 ఇంటూ T అవుతుంది. దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ అవర్ క్వశ్చన్. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. √2 మైనస్ 1 బై √2 ఇంటూ T ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా. సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. With what speed a body be thrown upward so that the distance covered in the 5th second and 6th second are equal అన్నాడు. ఇక్కడ మీరు మంచి అర్థం చేసుకోవాలా.
5th సెకండ్ అండ్ 6th సెకండ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం వర్టికల్గా ప్రొజెక్ట్ చేసినాం అనుకోండి, అంటే ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు ఇమాజినేషన్లో రావాలా. ఎందుకంటే మనకి ఏ ప్రొజెక్షన్ అని లేడు, ఏమని లేడు, జస్ట్ సింపుల్గా ఏమన్నా విత్ వాట్ స్పీడ్ ఏ బాడీ థ్రోన్ అప్వర్డ్ సో దట్ అన్నాడు. సో ఇప్పుడు మనం అప్వర్డ్ చేస్తున్నామా లేకపోతే ఇట్లా ప్రొజెక్ట్ చేస్తున్నామా మనకు కరెక్ట్గా క్లారిటీ లేదు. సో మనం ఇక్కడ అనాలిసిస్ చేయాలి. ఏంటంటే 5th సెకండ్ అండ్ 6th సెకండ్ యొక్క ఈక్వల్ అన్నాడు. ఏమన్నాడు? డిస్టెన్స్ కవర్డ్ ఈక్వల్ అన్నాడు. సో దీన్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటాము అంటే, ఎలా ఇమాజిన్ చేసుకుంటాము, సింపుల్గా ఇప్పుడు ఇలా హారిజెంటల్ ప్రొజెక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1st సెకండ్ అనుకుందాం, తర్వాత 2nd సెకండ్, 3rd సెకండ్, 4th సెకండ్, తర్వాత ఏమైంది 5th సెకండ్, తర్వాత ఏమైంది 6th సెకండ్. ఇక్కడ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు? 5th సెకండ్ అంటే 1st సెకండ్ అంటే మీనింగ్ ఏంది? 0 నుంచి 1కి వరకు వచ్చే సెకండ్ని 1st సెకండ్ అంటాం. అదే 2nd సెకండ్ అంటే ఏంటి? 1 నుంచి 2కి వచ్చేదాన్ని 2nd సెకండ్ అంటాం, అవునా? తర్వాత 3rd అంటే 2 నుంచి 3, 4th అంటే 3rd నుంచి 4, 5th అంటే ఏంటి మరి? 4th నుంచి 5కి వచ్చే డిస్టెన్స్ని మనము 5th సెకండ్లో వచ్చిన డిస్టెన్స్ అంటాం. అదే 6th అంటే ఏంటి? 5 నుంచి 6. సో ఇక్కడ 1 2 3 4 5 6. ఇక్కడ ఏమన్నాడు? మనకి ఏమని మెన్షన్ చేసిండు? 5th సెకండ్లో కవర్ చేసిన డిస్టెన్స్ 6th సెకండ్లో కవర్ చేసిన డిస్టెన్స్ కంపల్సరీగా ఈక్వల్ ఉండాలి అన్నాడు. సో అంటే దీని అర్థం ఏంటి? ఈ డిస్టెన్స్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ డిస్టెన్స్ అన్నాడు. అదే మన ఇది వర్టికల్గా ప్రొజెక్ట్ చేస్తే ఈ కండిషన్ పాసిబుల్ అవ్వదు, మనకు ఈక్వల్ డిస్టెన్స్ కండిషన్ పాసిబుల్ అవ్వదు. ఓన్లీ మనం హారిజెంటల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు డిస్టెన్సులు ఈక్వల్ ఉండాలి అని అంటే కంపల్సరీగా దిస్ ఈజ్ ద సెకండ్ విచ్ హ్యావ్ మ్యాక్సిమం హైట్. అంటే ఇక్కడ నుంచి మనము మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాతనే కదా ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు ఫాలోయింగ్ అవుతుంది. సో మ్యాక్సిమం హైట్ ఎక్కడ రీచ్ అవుతుంది అని అంటే 5th సెకండ్ దగ్గర రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో 7th అండ్ 8th సెకండ్ డిస్టెన్స్ ఈక్వల్ అంటే ఎక్కడ మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది? 7th సెకండ్ దగ్గర రీచ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ఏ మ్యాక్సిమం హైట్ రీచింగ్. ఎప్పుడు 4th సెకండ్ 5th సెకండ్ ఇచ్చినప్పుడు 4th సెకండ్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యే టైము. సో ఇక్కడ టైం ఎట్ t ఈజ్ ఈక్వల్ టు t is equal to 5 seconds. ఇక t is equal to 5 seconds. మనకు 5th సెకండ్, సో 5 సెకండ్స్ కాదు, ఇట్ 5th సెకండ్ అంటే 5th సెకండ్ అన్నా 5 సెకండ్ అన్నా ఓకే. సో t is equal to 5 సెకండ్ మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీచ్ ద మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది కాబట్టి అక్కడ వెలాసిటీ ఏముంటుంది? 0 ఉంటుంది. ఇక్కడ మనకి ఏమడుతున్నాడు? విత్ వాట్ స్పీడ్ అని అడిగిండు. విత్ వాట్ స్పీడ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత అని అడిగిండు. ఇక్కడ మనకు ఫైనల్ వెలాసిటీ అనేది ఏముంటుంది? 0. సో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? సో ఇక్కడ మనకు కావాల్సింది ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అండ్ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ స్పీడ్ అడిగిండు. సో ఈ మూడు కలగలిపిన ఫార్ములా ఏది ఉంది చూడండి. ఇక్కడ నేను 3 ఫార్ములాస్ రాసిన కదా. ఇక మనకు కావాల్సింది ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అండ్ ఇట్ ఈస్ మనకేముంది? మ్యాక్సిమం హైట్ ఒకటి ఉంది, అదేవిధంగా మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వాలన్నాడు. సో మనకు ఫైనల్గా మ్యాక్సిమం హైట్ రీచ్ అన్నాడు కాబట్టి గ్రావిటీ 5th సెకండ్ మ్యాక్సిమం హైట్ అన్నాడు. మ్యాక్సిమం హైట్ అంటే మనకు v² - u² ఈజ్ ఈక్వల్ 2as వాడితే మ్యాక్సిమం హైట్ వస్తుంది, డిస్టెన్స్ ఈక్వల్ అన్నాడు. సో v ఈజ్ ఈక్వల్ టు u + at. సో టైం ఇచ్చిండు, ఓకేనా? టైం ఇచ్చిండు. ఇక్కడ టైం ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ చూడండి. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ టైం, ఈ 4 ఉన్న ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ లేదంటే u మైనస్ gt అవుతుంది. ఏమవుతుంది? u మైనస్, ఎందుకంటే గ్రావిటీ నెగటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి -gt. ఇది మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఎక్కడ యాక్సిలరేషన్ పెడతాము, ఎక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పెడతాము, ఏ కండిషన్స్లో వాడతాము, ఇది క్లాస్ ఉన్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్తున్నా ఏంటంటే ఈ గ్రావిటీని అపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, డౌన్ ఫాల్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ -g తీసుకుంటున్నా, గ్రావిటీ యాక్ట్ అవుతుంది కాబట్టి -g తీసుకుంటున్నా. అదే లీనియర్ అయితే యాక్సిలరేషన్ తీసుకుంటుంటే. సో ఇక్కడ ముందు క్వశ్చన్లో కూడా మనము వర్టికల్ ఏదైతే వర్టికల్ అంటే గ్రావిటీ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ g అని తీసుకున్నా, ఫార్ములాలో మాత్రం a అని రాసిన. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫార్ములా అనేది లీనియర్కి a వాడతాము, వర్టికల్ దానికి g వాడతాం. ఇది క్లారిటీగా తెలుసుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt. సో నాకు కన్వీనియంట్గా ఏం రాయట్లేదు, క్వశ్చన్ బట్టి ఏం రాయట్లేదు, కండిషన్స్ ఉంటే కండిషన్స్ బట్టి రాస్తున్నా, ఓకేనా? v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt కదా. v అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt. సో నాకు కావాల్సిన ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? gt అవుతుంది. వాట్ ఈస్ ద g ఫార్ములా? g అనేది తెలుసు మనకు, 10 అని తీసుకోవచ్చు లేదా 9.8 తీసుకోవచ్చు. అకార్డింగ్ టు ద గివెన్ ఆప్షన్స్ నేను తీసుకుంటున్నా 9.8 into 5 తీసుకుంటున్నా. సో 9.8 into 5 తీసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 5 × 45 కాబట్టి 49 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ. డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ఫార్ములాస్. గుడ్డిగా బట్టి మ్యాక్సిమం హైట్ అంటే ఈ ఫార్ములా,
ఇంకో మ్యాక్సిమం రేంజ్ అంటే ఈ ఫార్ములా అట్లా ఏం అవసరం లేదు మనకు. సో డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములాస్. యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది 49 m/s ఈజ్ ద ఫార్ములా. ఓకే, నెక్స్ట్ body of mass 1 kg starts moving from a rest under the action of a force which varies with the displacement as F is equal to in newtons the work done by the force to displace the body from పొజిషన్ టు దిస్ పొజిషన్. సింపుల్గా మనకు వాట్ ఈస్ మీన్ బై వర్క్, ఒక వర్క్ జరగాలి అని అంటే ఒక బాడీ పైన ఫోర్స్ అప్లై అవ్వాలి, ఆ బాడీ అనేది మూమెంట్లోకి రావాలి. అంటే వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ మూమెంట్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఫోర్స్ చేంజ్ అవుతుందా, ఫోర్స్ చేంజ్ అవ్వదు. ఏం చేంజ్ అవుతుంది, ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్. సో ఈ రెండిట్లో చేంజ్ ఇన్ ఏముంటుంది, డిస్ప్లేస్మెంట్స్. అందుకే దీన్ని మాడిఫై ఏమని చేయొచ్చు, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎస్ అని చేయొచ్చు. వి వాంట్ ద ఫార్ములా ఏమవుతుంది, వర్క్ కావాలి మనకు. వర్క్ కావాలి అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ పోవాలంటే ఏం చేయాలా, ఇంటిగ్రేషన్ చేయాలా. సింపుల్గా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాట్ డిఎక్స్. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చింది కాబట్టి ఎక్స్ అని తీసుకుంటున్నాం. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0 నుంచి 2 అవుతుంది. సో వర్క్ దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ మ్యాథమెటిక్సే, కంప్లీట్ మ్యాథమెటిక్స్ వాడాలి. అయిపోయింది, అర్థమైందా. ఫస్ట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ వర్క్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ని ఎందుకు చేంజ్, ఇక్కడ చేంజ్ని ఎందుకు రాసిన అంటే ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది చేంజ్ వస్తుంది కాబట్టి నేను డిఎస్ అని రాసిన డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ వెళ్ళిపోవాలి, నాకు ఉండొద్దు అంటే ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ ఆపోజిట్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయాలి ఇంటిగ్రేషన్, దిస్ ఇస్ అ డెఫినెట్ ఇంటిగ్రేషన్, కంపల్సరీ డెఫినెట్గా నాకు తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, 0 నుంచి 2 వరకు పోతుంది. సో 0 నుంచి 2 వరకు పోయింది. ఏం పోయింది, ఆబ్జెక్ట్ పోయింది. ఏం అప్లై చేసిన, ఫోర్స్ అప్లై చేసిన. ఎంత అప్లై చేసిన, 2x + 5 అప్లై చేసిన. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 నుంచి 2x + 5. దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాము. ఇంటిగ్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేద్దామా. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2x + 5 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ రాకపోతే ఇంటిగ్రేషన్ నేర్చుకోండి. 2x² డివైడెడ్ బై 2. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు చూడండి ఫిజిక్స్లో ఏ విధంగా అప్లై చేస్తామనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 5x 0 నుంచి 2 వరకు. సో 2 గోయింగ్ టు బి క్యాన్సల్. 2ని అప్లై చేయండి, ఇక్కడ ఏమవుతుంది 4, 2² ఏమవుతుంది 4, 5 ఇంటూ 2 ఎంత 10, 10 + 4 ఎంత 10 + 4 ఎంత 14. వాట్ ఈస్ 14, వర్క్ని ఎలా డిఫైన్ చేస్తాము, జౌల్స్లో మెజర్ చేస్తాము. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు 14 జౌల్స్ ఈజ్ ద ఆన్సర్. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నా, ఎలా చేస్తున్నా అనేది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The potential energy of a particle is given by potential energy 2 types, potential energy and kinetic energy. Potential energy comes with the displacement of a body from vertical 0 నుంచి ఎక్కడ వరకు పోవచ్చు. సో ఇక్కడ మీ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా అయిపోతుంది. డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే the potential energy of a particle is given by potential energy అంటే తెలుసు మీకు ఆల్రెడీ, వేర్ u is in joules. జౌల్స్ అంటే ఏంటి, ఎనర్జీ. u అనేది ఎనర్జీ. ఓకే, x in meters, x అనేది మీటర్స్ అంటే డిస్ప్లేస్మెంట్. ఎలా ఉంటుంది, వర్టికల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ఏ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా, పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. ఎప్పుడైనా సరే హైట్లో ఉన్నప్పుడు మాత్రమే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ మనకు ద మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ద పొజిషన్ వేరీ అక్కర్స్ అన్నాడు. సో మినిమం పొటెన్షియల్ ఎనర్జీ, దీన్ని మ్యాథమెటిక్స్ ఫార్మేట్లో కూడా చేయొచ్చు. f of x, f' f" అని కూడా చేయొచ్చు. కానీ సింపుల్గా అంతా వాడాల్సిన పని లేదు. సింపుల్గా చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ u of x ఏదైతే ఉందో 20 + x - 2² అన్నాడు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం ఉండాలన్నాడు. సో ఇప్పుడు 20కి ఎంత, ఇప్పుడు ఏది యాడ్ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి 1 యాడ్ చేసిన 21. సో 20 పెద్దదా 21 పెద్ద, కామన్ సెన్స్తో ఆలోచించండి, అప్పుడే ఆన్సర్ అర్థమవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చిండు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైనా, ఎక్స్ ప్లేస్లో కాదు, ఈ మొత్తం వాల్యూలో నేను ఏదైనా పెడతా. అంటే వాల్యూలో 1, 2, 3, -1, -2, -3 ఏదో ఒక వాల్యూ పెడతా. అప్పుడు నాకు ఇది ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టిన అనుకోండి, అప్పుడు 22 అవుతుంది. 20 పెద్దదా 22 పెద్దదా, 22 పెద్దది. కానీ నాకు కావాల్సింది ఏంటి, మినిమం. తర్వాత చూడండి, ఇక్కడ నేను -2 పెట్టిన అనుకోండి 18 అవుతుంది. కానీ ఇక్కడ మీరు మంచి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది నెగిటివ్ అవ్వడానికి ఆప్షనే లేదు. నెగిటివ్ అవ్వడం, సారీ, x - 2
ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ కాబట్టి ఈ మొత్తం వాల్యూ అనేది నెగిటివ్ అవ్వడానికి ఆప్షన్ లేదు, అవునా కదా? నువ్వు ఎక్స్ వాల్యూ ఏమన్నా తీసుకో, 1 2 -1 -2 -5 -100 +100 ఏ వాల్యూ తీసుకున్నా కానీ ఈ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ కాబట్టి అది ఖచ్చితంగా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే ఈ మొత్తం వాల్యూలో అనేది మనకు 0 నుంచి 0 టు ఇన్ఫినిటీ వరకు ఈ వాల్యూస్ ఏదన్నా పాసిబుల్ అవుతుంది కానీ నెగిటివ్ వాల్యూ పాసిబుల్ కాదు, అవునా కదా? సో ఈ మొత్తం వాల్యూలో మినిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఈజ్ 0. సో ఈ మొత్తం ప్లేస్లో మనం 0 పెట్టాలి అని అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ 0 ఎప్పుడైతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఈ మొత్తం వాల్యూ మినిమం అవుతుంది కాబట్టి ఈ ఓవరాల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, మినిమం అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 2 పెట్టినప్పుడు ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను -2 పెడతా, -1 పెడతా, -4 పెడతా, లేదంటే 1 2 3 4 పెడతా. ఈ ఏ వాల్యూస్ పెట్టినా కానీ మనకి ఈ వాల్యూ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా పొటెన్షియల్ ఎనర్జీని పెంచుతుంది. కానీ ఎక్స్ ఈక్వల్ టు 0 మాత్రమే 20ని 20 దాకానే ఉంచి దాన్ని మినిమం పొజిషన్లో ఉంచుతుంది. సో అందుకే దీన్ని మనము ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర మినిమం పొజిషన్ చెప్పొచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది, యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 20 జౌల్స్ వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 2 ఎక్కడ ఉంది అండ్ 20 జౌల్స్ ఎక్కడ ఉందో చూద్దాము. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 20 జౌల్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2. సో అర్థమైందా కాలేదు? ఇక్కడ మనం దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ ఇక్కడ మనం అంత టైం వేస్ట్ చేయొద్దు, కొంచెం మినిమం కామన్ సెన్స్ వాడాలి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువ ఉండాలన్నాడు. తక్కువ ఉండాలంటే దానికి ఏమి యాడ్ అవ్వద్దు, ఏదైనా యాడ్ అయిందనుకోండి పెరుగుతుంది. యాడ్ అవ్వద్దు అంటే ఇది 0 ఉండాలా. ఇది 0 ఉండాలంటే ఏం చేయాలా, ఎక్స్ ఈక్వల్ 2 పెట్టాలా. ఎక్స్ ఈక్వల్ టు 2 పెడితే ఆటోమేటిక్గా 0 అవుతుంది. 0 అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, 20 జౌల్స్. సో అదే కదా అడిగింది, ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ 20 జౌల్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పవర్ సప్లై టు ఏ పార్టికల్ ఆఫ్ ఏ మాస్ 2 kg వేరీస్ with time as p is equal to 3t square by 2 watts, where t is in seconds, v is the velocity at t equal to 0 is and next the velocity at t equal to 2 seconds అంటే velocity at t equal to 2 seconds అడిగాను. velocity at t equal to 2 seconds దగ్గర అడిగిండు. సో మనకి ఇచ్చింది ఏంది, పవర్ ఇచ్చిండు. సో పవర్ ఈక్వల్ ఏమవుతుంది మనకు, పవర్ ఈజ్ ఈక్వల్ టు 3t square by 2. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమని తెలుసుకోవచ్చు మనము, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ చేంజ్ ఇన్ టైం. ఎనర్జీ ఈక్వల్ ఏమవుతుంది, P ఈక్వల్ టు చేంజ్ ఇన్ టైం. సార్ నేను ఎనర్జీ ఎందుకు రాసుకున్నానంటే వెన్ వి నో ద ఎనర్జీ హాఫ్ mv² అని రాసుకోవచ్చు, హాఫ్ mv². సో ఈ హాఫ్ mv²లో మనకు ఆటోమేటిక్ ఏమొస్తుంది, ఎనర్జీ తెలిస్తే నాకు మాస్ తెలుసు, ఎనర్జీ తెలుసు, వెలాసిటీ వస్తుందా రాదా, ఎటు t ఈక్వల్ టు 2 seconds దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే E ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ dt కదా. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 నుంచి 2 seconds. P ఏమవుతుంది, 3 ఇంటూ t² డివైడెడ్ బై 2 ఇంటూ dt. సో దీని ఏమని రాయొచ్చు, సేమ్ ఇంటిగ్రేషన్ మళ్ళీ మ్యాథమెటిక్సే, 3/2 ఇంటూ t² అంటే మరి t³ డివైడెడ్ బై 3. ఇప్పుడు రిలేషన్ ఏమొస్తుంది, 0 నుంచి 2. సో ఇక్కడ 3 గోయింగ్ టు బి క్యాన్సల్, 2 to the 4, 4 to the 8, 8/2 ఏమవుతుంది, ఎనర్జీ ఎంత 4 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. సో 4 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ మనం 4 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ mv². m ఎంత, 2 kgs, v² 2 going to be cancel. So v is equal to 4 meter per second is the answer. Velocity at 2 seconds ఏమవుతుంది, velocity 2 seconds ఎంత, 4 meter per second. అర్థమైందా కాలేదా? సింపుల్గా సార్ ఎనర్జీ ఎందుకు వచ్చింది మీకంటే నాకు P ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలు ఇచ్చిండు, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P డాట్ dt అవుతుంది. సో ఇంటిగ్రేషన్ చేసిన ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². సో m తెలుసు నాకు, m 2 kgs అన్నాడు. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 4 జౌల్స్ అవుతుంది. సో హాఫ్ 2 గోయింగ్ టు బి క్యాన్సిల్, v² ఈజ్ ఈక్వల్ టు 4, v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v ఈజ్ ఈక్వల్ టు +or -2, v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు +or-2 అవుతుంది, ఎందుకంటే v² ఉంది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు 2 meter per second, +or-2. సో వెలాసిటీ మనకు ప్లస్ ఇచ్చింది కాబట్టి +2 meter per second ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The pump is used to deliver water at a certain rate from a given pipe
టు obtain twice the volume of water from the same pipe in the same time by what factor must be power of a motor pump is increased అన్నాడు. ఇక్కడ మనకు జీ అనే వాల్యూ ఇచ్చిండు, ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే డైరెక్ట్గా రిలేషన్ ఉంది పంప్ యొక్క పవర్కి ఇక్కడ వాల్యూమ్కి మనకు డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషన్ అంటే మనకు పంప్ యొక్క పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, ఏదైతే వాల్యూమ్ ఉందో వాల్యూమ్ యొక్క క్యూబ్కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. సో ఇది మనం డిరైవ్ కూడా చేసుకోవచ్చు కానీ లెందీగా అవుతుంది, కానీ ఈ డైరెక్ట్ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకుంటాం మనము. సో పంప్ అండ్ వాల్యూమ్ యొక్క రిలేషన్ అనేది క్యూబ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, పంప్ యొక్క వాల్యూమ్ అనేది 2 times అయింది, అప్పుడు నాకు దాని యొక్క పవర్ ఎంత పెంచాలి అని అడిగిండు. సో పంప్ అనేది మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2 cube అన్నాడు, సారీ 2 అన్నాడు కదా, 2 times అన్నాడు కదా, 2v whole cube అవుతుంది. సో పంప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 2 to the 4, 4 to the 8. సో 8 into v. సో పంపు ఎన్ని టైమ్స్ అవుతుంది మనకు 8 times అవుతుంది. పంప్ యొక్క పవర్ ఏమవుతుంది 8 times పెంచాల్సి వస్తుంది. సో 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక డైరెక్ట్ రిలేషన్ గుర్తుపెట్టుకోండి, పంప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్ ఆఫ్ దట్ పైప్, వాల్యూమ్ ఆఫ్ పైప్ దాన్ని పైప్ యొక్క వాల్యూమ్ యొక్క క్యూబ్కి రిలేట్ అయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 2 identical piano wires when tuned to a fundamental frequency 400 ప్రొడ్యూస్ నో బీట్స్ అన్నాడు. సో నో బీట్స్ అని అంటే మనకు F2 మైనస్ F1 మైనస్ F2 ఏమవుతుంది 0 అవుతుంది. సో బీట్ యొక్క ఫ్రీక్వెన్సీ మన బీట్ అంటే మనం ఆల్రెడీ తెలుసు మనకు F2 మైనస్ F1 అవుతుంది, అవునా. సో F2 మైనస్ F1 అంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీని మనం బీట్ అంటాం, తెలుసే కదా. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ మనం ఏమంటాము బీట్ అంటాము. సో బీట్ అనేది ఫస్ట్ 0 ఉందంట, అంటే F1 ఈక్వల్ టు F2 అనుకోవచ్చు. తర్వాత 1 వైర్ ఈజ్ దెన్ స్లైట్లీ టైటెడ్, అంటే ఒక వైర్ని టైట్ చేసిందంట. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక వైర్ లూజ్ ఉన్న వైరు కొంచెం టైట్ ఉన్న వైర్ యొక్క ఫ్రీక్వెన్సీ వాటి యొక్క హార్మోనిక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అది మీరు మనము రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ద బీట్ ఫ్రీక్వెన్సీ హియర్ ఈస్ 2 hertz అన్నాడు. వాట్ ఈస్ ద న్యూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద టైటెడ్ వైర్ అన్నాడు. సో మనకు బీట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చిండు బీట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. సో బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత 2. బీట్ ఫ్రీక్వెన్సీ ఏమైంది అంటే టైట్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది, బీట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది. సో అప్పుడు అందులో ఉండే ఏదైతే టైటెడ్ ఉందో దానికి ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు అంటే బిఫోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్టర్ ఫ్రీక్వెన్సీ. సో F2 ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు మనకు, F2 ఫ్రీక్వెన్సీ మైనస్ ఇప్పుడు మనకు ఇనిషియల్గా ఉండే ఫ్రీక్వెన్సీ ఎంత F1. సో ఎంత 400 hertz. సో ఇప్పుడు F2 ఏమవుతుంది అప్పుడు టైట్ అయిన తర్వాత దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అని అంటే 400 + 2 ఏమవుతుంది 402 hertz. ఇది బేసిక్ ఫార్ములా, F బీట్ ఈజ్ ఈక్వల్ టు F2 మైనస్ F1. సో F2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 402 hertz అవుతుంది. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి 402 hertz ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో సింపుల్ ఫార్ములాసే వచ్చినాయి, పెద్ద కష్టమైన ఫార్ములాస్ ఏం రావు, కొన్ని రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో దానికి ఎవరేం చేయలేరు. ఓకేనా, ద సోర్స్ ఆఫ్ ఎ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 500 hertz ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అన్ అబ్జర్వర్ విత్ వెలాసిటీ 30 meters. ఇది ర్యాండమ్ జనరల్గా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. టువర్డ్స్ ద అబ్జర్వర్ ఒక ఫార్ములా ఉంటుంది, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ ఒక ఫార్ములా ఉంటుంది. సింపుల్ ఫార్ములా ఏంటి, F ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ బై ద అబ్జర్వర్ ఈజ్ F ఇంటూ V డివైడెడ్ బై V మైనస్ VS. ఇదే ఫార్ములా టువర్డ్స్ ద పర్సన్, ఎప్పుడైతే ఏదైతే మన సోర్స్ అనేది అబ్జర్వర్ దగ్గరకు వచ్చినప్పుడు టువర్డ్స్ ద అబ్జర్వర్. ఇంకో ఫార్ములా ఉంటుంది, ఇంకో ఫార్ములా ఏంటి అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, అంటే అబ్జర్వర్ నుంచి దూరం పోయినప్పుడు అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మైనస్ ప్లస్లో ప్లస్ వస్తుంది, సేమ్ ఫార్ములా వాడతాం. సో ఇప్పుడు మనకి ఏమైంది F డాష్ ఈజ్ ఈక్వల్ టు F ఫ్రీక్వెన్సీ, ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ ఎంత, సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 500. నెక్స్ట్ V బై V మైనస్ S. V అంటే అబ్జర్వర్ విత్ వెలాసిటీ అన్నాడు, దాని తర్వాత స్పీడ్ యొక్క సౌండ్. సో V ఎంత 330 డివైడెడ్ బై 330 మైనస్ సోర్స్ యొక్క వెలాసిటీ చూడండి, అబ్జర్వర్ విత్ వెలాసిటీ అన్నాడు టువర్డ్స్ ద అబ్జర్వర్. సో సోర్స్ ఆఫ్ ద సౌండ్ విత్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్ విత్ వెలాసిటీ అన్నాడు. సోర్స్ ఆఫ్ ఎ సౌండ్ విత్ వెలాసిటీ 30 meters/second. సో 30. నెక్స్ట్ తర్వాత స్పీడ్ ఆఫ్ సౌండ్ 330 అన్నాడు. దీన్ని సింప్లిఫై చేయండి, F డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 500 ఇంటూ 330 డివైడెడ్ బై 330 డివైడెడ్ బై 300. సో 2 zeros going to be cancel, 3 ones are 3110. So F dash frequency is equal to 550 hertz is the answer. Okay na, F dash frequency ఏమైంది 550 అయింది. సో F dash frequency 550 is the answer. Okay, let's see this question. The acoustic noise is generally characterized by noise అంటే మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, noise అంటే which is
నాట్ రెగ్యులర్ అంటే రెగ్యులర్ లేకుండా ఒక డిస్టర్బెన్స్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం నాయిస్ అంటాం. ఏదైతే వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్, ఇది సౌండ్ అని క్వశ్చన్ కదా, సో సౌండ్ ఏదైతే మనకు మీనింగ్ఫుల్గా పర్ఫెక్ట్గా అర్థం అవుతే అది పర్ఫెక్ట్గా మనకు మీనింగ్ఫుల్ వర్డ్ అని చెప్పొచ్చు. సో అది నాయిస్ కింద కన్సిడర్ చేయం. నాయిస్ అంటే ఏంటి, ఏదైతే మనకు ఇర్రెగ్యులర్గా ఉంటే దాన్ని మనం ఏమంటాము నాయిస్ అంటాం. అంటే ఇట్లా సౌండ్ వస్తుంది కదా, సో దాన్ని మనం ఏమంటాం అర్థం కాని వర్డ్ ఏదైనా సరే నాయిస్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనము ఒక వీడియో రికార్డ్ చేసినా కానీ లేదంటే ఫర్దర్గా ఏదైనా మనము మెసేజ్ పంపించినా కానీ అందులో మనకు సౌండ్ అనేది అర్థం కాకపోతే దాన్ని నాయిస్ కింద కన్సిడర్ చేసుకుంటాం మనము. సో దాన్ని మనము నాయిస్ అంటే ఏంటి, దాని క్యారెక్టరైజర్ ఏంటి అని అడిగిండు. సో మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ, ద ఇర్రెగ్యులర్ అంటే రెగ్యులర్ కాంది అంటే దాని మీనింగ్ ఏమైతే ఇర్రెగ్యులర్ అండ్ నాన్ పీరియాడిక్ వైబ్రేషన్. అంటే పీరియాడిక్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ సర్టెన్ టైంలో రిపీట్ అవుతా పోతే దాన్ని పీరియాడిక్ అంటాం. సో నాయిస్కి ఏమన్నా పీరియాడిక్ అంటే పర్ఫెక్ట్గా ఒక టైంకి రిపీట్ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రీ అకాడమీ అంటే ఏమంటున్నా, ఒక పీరియాడిక్ వేవ్లో శ్రీ అకాడమీ అనే వర్డ్ అనేది రిపీట్ అవుతా పోతుంది. సో దిస్ ఈస్ నాట్ ఏ నాయిస్, దిస్ ఎ పర్ఫెక్ట్ వర్డ్. సో ఇక్కడ మనము నాయిస్ అంటే మనం ఏమని చెప్పొచ్చు, ఏదైతే రెగ్యులర్గా లేని దాన్ని నాన్ పీరియాడిక్ ఉన్నదాన్ని నాయిస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ బాగా సూట్ అవుతుంది. మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాము. ఏమన్నాడు, ద కాన్స్టెంట్ పిచ్ అండ్ ఫ్రీక్వెన్సీ, అంటే కాన్స్టెంట్ పిచ్ పర్ఫెక్ట్గా ఉంటే అది నాయిస్ కిందకి ఎందుకు వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఉన్నది కూడా ఎందుకు, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి ఏమొస్తుంది నాయిస్ అంటామా, అనం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది మనకు టాలీ అవ్వట్లేదు. తర్వాత వైబ్రేషన్స్ దట్ ఫాలో ఏ హార్మోనిక్ సిరీస్ అన్నాడు. సో వైబ్రేషన్స్ విత్ హార్మోనిక్ సిరీస్ ఉంటే కూడా దాన్ని నాయిస్ అనడానికి లేదు మనము. తర్వాత రెగ్యులర్ అండ్ పీరియాడిక్ అన్నాడు. రెగ్యులర్ అండ్ పీరియాడిక్ నాయిస్ కిందకి వస్తుంది. దట్ ఇస్ అ పర్ఫెక్ట్ వర్డ్, మీనింగ్ఫుల్ వస్తుంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ నాయిస్. నాయిస్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇర్రెగ్యులర్ అండ్ నాన్ పీరియాడిక్ వైబ్రేషన్. అంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ని డీటెయిల్గా అర్థం చేసుకుంటే ఈజీగా కమ్లో వేసుకొని పెట్టేయచ్చు ఈ క్వశ్చన్, అవునా కదా. సో ఇర్రెగ్యులర్ అండ్ నాన్ పీరియాడిక్ వైబ్రేషన్ ఇస్ ద మా కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద నాయిస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రూమ్ ఈస్ డబుల్డ్ అండ్ ద టోటల్ అబ్జార్ప్షన్ ఈజ్ హాఫ్డ్, ద రీవైబ్రేషన్ టైం విల్ బి అన్నాడు. సో రీవైబ్రేషన్కి తర్వాత అబ్జార్ప్షన్కి అదేవిధంగా మన వాల్యూమ్కి ఉన్న రిలేషన్ ఏంటి అని అంటే, మనము టీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ద రీవర్బరేషన్. సో రీవర్బరేషన్ తర్వాత కే ఇంటూ వాల్యూమ్ డివైడెడ్ బై ఏ. సో ఇక్కడ మనకు వి అంటే ఏంటి వాల్యూము, ఏ అంటే ఏంటి మనకు ఏ అంటే అబ్జార్ప్షన్, వి అంటే వాల్యూము, టీ అంటే రీవర్బరేషను. సో రీవైబ్రేషన్ తర్వాత రీవర్బరేషన్. సో కే వాల్యూ అనేది కే అనేది కాన్స్టెంట్. సో కేని మనం ఏమని తీసుకోవచ్చు అంటే 0.161, దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. దేనికైనా సరే అదే ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఏమంటున్నాడంటే, మీరు మంచి క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏమన్నాడు, రూమ్ అన్నాడు, వాల్యూమ్ అన్నాడు, అబ్జార్ప్షన్ అన్నాడు. అంటే రూమ్లో మనకి ఏదైనా ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సౌండ్ ఒక రకంగా వస్తుంది. ఏమీ లేని రూమ్లో సౌండ్ ఒక రకంగా వస్తుంది. ఎందుకు, ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, సో వాల్యూమ్ని బట్టి ఆ యొక్క వైబ్రేషన్స్ అనే సౌండ్ యొక్క వైబ్రేషన్స్, అదేవిధంగా సౌండ్ యొక్క వాల్స్కి ఉండే అబ్జార్ప్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో అందుకే మనము ఈ వాల్స్ అనేది అబ్జార్ప్షన్స్ తగ్గించడం కోసము స్టూడియోస్లో వాయిస్ క్లారిటీ వస్తుంది అంటారు కదా. సో స్టూడియోలో ఏం జరుగుతుందంటే ఆ వాల్స్కి ఒక అబ్జార్ప్షన్స్ అనే మెటీరియల్ని అతికిస్తారు. సో దానివల్ల మన అబ్జార్ప్షన్ అనేది పెరగడం తగ్గడం వల్ల మన ఆటోమేటిక్గా మనకు వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ ఏ రీవర్బరేషన్ అండ్ కాన్స్టెంట్ వాల్యూ 0.161, అదేవిధంగా మన వాల్యూమ్ ఆఫ్ ద రూమ్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాల్స్ అనేది కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా, టీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వి బై ఏ కదా. ఇక్కడ ఏమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ఏ రూమ్ ఈజ్ డబుల్ అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ఏ రూమ్ అన్నాడు. సో T1 డివైడెడ్ బై T2 అలా రాసుకున్న పర్లేదు, లేదంటే టీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ దీన్ని T1 అనుకుందాము, దీన్ని T2 అనుకుందాము. సో కే ఇంటూ కాన్స్టెంట్ మారదు. సో వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ అనేది డబుల్ అవుతుంది. సో 2 ఇంటూ వి, వాల్యూమ్ ఏమైంది డబుల్ అయింది, డివైడెడ్ బై ఏరియా ఏమైంది, ఏరియా కాదు అబ్జార్ప్షన్ ఏమైంది హాఫ్ అయింది. సో అబ్జార్ప్షన్ ఏమవుతుంది ఏ డివైడెడ్ బై 2. సో దీని ఏమని రాసుకోవచ్చు మనము, T2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ కేవీ డివైడెడ్ బై ఏ. సో కేవీ డివైడ్ బై అంటే ఏమని రాసుకోవచ్చు, T1 అని రాసుకోవచ్చు. సో T2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 4 ఇంటూ T1 అయింది. సో 4 ఇంటూ T1. సో ఇక్కడ ఏమడిగింది మన క్వశ్చన్, రిమైన్స్ అన్చేంజ్డా కాదు, తర్వాత బి డబుల్డా కాదు, తర్వాత బికమ్ 4 టైమ్స్ అన్నాడు. సో T2 ఏమైంది 4 టైమ్స్ ఆఫ్ T1 అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిజల్ట్ అనేది వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దీని క్లోజ్డ్ హాల్ ఆఫ్ ఎ వాల్యూమ్. సేమ్ క్వశ్చన్, సేమ్ రిపీటెడ్ క్వశ్చన్, కాకపోతే ఫార్ములా సేమ్, అన్నీ సేమ్. ఏం జరుగుతుంది, వాల్యూస్ ఇచ్చిందంతే. ద టోటల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఇంటీరియర్ సర్ఫేస్ ఈజ్ 200 మెట్రిక్ సాబిన్స్ అన్నాడు. ద రీవర్బరేషన్ టైమ్ ఈజ్ అని అడిగిండు. సో డైరెక్ట్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు 0.161 ఇంటూ వాల్యూమ్ డివైడెడ్ బై అబ్జార్ప్షన్. సో 0.161 ఇంటూ వాల్యూమ్ ఏమవుతుంది
5000 వాల్యూమ్ 5000 డివైడెడ్ బై ఏరియా ఏమవుతుంది 200 సో 200 ఏమవుతుంది 200 1 200 ఏమవుతుంది 200 సారీ 0 క్యాన్సర్ 25 సో 25 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0.161 ఇంటూ 25 సో దీంట్లో ఇంటూ 25 చేద్దామా 0.161 ఇంటూ 25 చేస్తే రిలేటెడ్ ఏమొస్తుంది 25 ఇంటూ 0.1 1/10 2.5 కంటే ఎక్కువ ఏమైతే 3 అవుతుంది డైరెక్ట్గా 3 సెకండ్స్ చేసేయచ్చు కానీ మనము క్యాలిక్యులేషన్ చేద్దాము 0.161 ఇంటూ 25 సో 5 1s 5 5 6 30 0 3 క్యారీ 5 1s 8 సో తర్వాత 2 1s 2 6 2s 12 2 1 క్యారీ 2 1s 3 తర్వాత 5 తర్వాత 2 తర్వాత 0 తర్వాత 1 4 సో రిలేటెడ్ డైరెక్ట్ ఆన్సర్ ఏమొచ్చింది 4.025 సో మనం రిలేటెడ్ చేసినాము కానీ కాకపోతే డైరెక్ట్ ఆన్సర్ 0.161 ఇంటూ 25 చేస్తే 4 సెకండ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో 3 సెకండ్స్ అని చెప్పాను సో వీ క్యాన్ calculate and we have to put the answer so 4 seconds is the right answer next ఈయన ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నాడు ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి సింపుల్గా ఐసోథర్మల్ ఐసోచోరిక్ ఐసోబారిక్ అంటే ఏంటి ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఐసోచోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ఐసోబారిక్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అందులో ఒక్కొక్కటి కాన్స్టెంట్గా పోతే ఒక్కొక్క ప్రాసెస్ వస్తుంది సో సింపుల్గా ఈయన ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నాడు ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ నెవర్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు సో టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు వాల్యూమ్ ఆఫ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు సో వాట్ ఈస్ మీన్ బై ఐసోథర్మల్ temperature going to be constant so fourth option is the right answer simple isothermal isochoric isobaric isobaric ante pressure constant isochoric ante volume constant థర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ సో డైరెక్ట్ ఆన్సర్ టెంపరేచర్ సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ అదే ప్రాసెస్లో నేర్చుకుంటాం మనము ఇఫ్ ద ప్రెషర్ ఆఫ్ దన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ డబుల్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ హాఫ్డ్ ద వాల్యూమ్ విల్ బీ అని అడిగిండు ఓకేనా సో ఇక్కడ ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ డబుల్ అన్నాడు అండ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ హాఫ్ అన్నాడు సో సింపుల్గా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అందరు తెలిసిందే ఎన్ఆర్ అంటే కాన్స్టెంట్ వాల్యూస్ సో ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ మారుతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద ప్రాసెస్ సో ఇక్కడ మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఐడియల్ గ్యాస్ ఇచ్చింది కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్ వాడొచ్చు మనము సో P1 డివైడెడ్ బై P2 తర్వాత V1 డివైడెడ్ బై V2 తర్వాత ఈక్వల్ టు T1 డివైడెడ్ బై T2 మనం ఎన్ఆర్ రాసుకున్న క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి నేను రాయలేదు తర్వాత ప్రెషర్ ఏమైందంట ద ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇస్ డబుల్ అన్నాడు సో P1 డివైడెడ్ బై P2 ఏమవుతుంది 2P1 అవుతుంది డబుల్ అయింది ప్రెషర్ తర్వాత టెంపరేచర్ ఏమైంది టెంపరేచర్ అనేది హాఫ్ అయింది వాల్యూమ్ ఏమైందో తెలియదు మనకు సో వాల్యూమే మనం కనుక్కోవాలి సో వాల్యూమ్ సెకండ్ వాల్యూమ్ కనుక్కోవాలి సెకండ్ వాల్యూమ్ ఏమవుతుందో కనుక్కోవాలి ఎందుకంటే మనకి ఇవి చేంజ్ అయినాయి P1లో T1లో చేంజ్ మార్పు ఏర్పడితే V2లో ఏ మార్పు ఏర్పడుతుందని అడుగుతున్నాడు సో T1 టెంపరేచర్ ఏమవుతుంది T1 టెంపరేచర్ ఈజ్ హాఫ్ అన్నాడు సో T1 అండ్ T1 బై 2 కాబట్టి బై డివైడ్ బై 2 సో ఇక్కడ మనకి ఏమవుతుంది P1 గోయింగ్ టు బి క్యాన్సల్ T1 గోయింగ్ టు బి క్యాన్సల్ సో ఇండైరెక్ట్గా ఇక్కడ V1 డివైడెడ్ బై 2V2 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది అవునా సో ఇప్పుడు మనకు కావాల్సింది V2 కదా చెప్పినా కదా V2 కనుక్కోవాలని సో V2 కావాలి అని అంటే మనకి ఏమవుతుంది V1 డివైడెడ్ బై 4 అవుతుంది సో 1/4 టైమ్స్ ఆఫ్ ద గివెన్ వాల్యూమ్ అనేది 1/4 టైమ్స్ అయినప్పుడు అప్పుడు ప్రెషర్ అనేది ప్రెషర్ డబుల్ టెంపరేచర్ హాఫ్ అయితే వాల్యూమ్ ఆటోమేటిక్గా 1/4 టైమ్స్ అవుతుంది సో 1/4 టైమ్స్ ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూమ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో సింపుల్గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చాలా సింపుల్ ఫార్ములా PV ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఇది బేసిక్ formula basic question okay next at constant temperature the product PV is plotted against the pressure for an ideal gas the graph obtained is అన్నాడు సింపుల్ క్వశ్చన్ ఇది కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు the product of PV is plotted against the pressure అన్నాడు ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర PV ఏదైతే ప్రొడక్ట్ ఉందో దీన్ని మనం దేనితో గ్రాఫ్ గీయాలి P తో గ్రాఫ్ గీయాలి అంటే X యాక్సిస్లో P ఉంటే PV అనేది Y యాక్సిస్లో ఉంటుంది మీరు రివర్స్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ కానీ నేను ఇలా తీసుకున్నా ఎందుకంటే బేస్డ్ అపాన్ ద ఆప్షన్స్ నేను ఇలా తీసుకున్నా ఓకేనా సో పీవీకి మనము పీకి గ్రాఫ్ గీస్తే ఏమవుతుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పీవీ అనేది ఖచ్చితంగా కాన్స్టెంటే కదా ఎందుకు బాయిల్స్ లా ప్రకారం ఏమవుతుంది ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్
PV ఈజ్ ఈక్వల్ టు NRT కదా ఫార్ములా. NR అనేది కాన్స్టెంట్ అయితే, T కాన్స్టెంట్ అయితే ఆటోమేటిక్గా PV కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో PV కాన్స్టెంట్ కావాలి అని అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే PV ఏమవుతుంది, కాన్స్టెంట్ అకార్డింగ్ టు ద బాయిల్స్ లా. సో అకార్డింగ్ టు బాయిల్స్ లా కదా PV కాన్స్టెంట్ అవుతుంది అని అంటే ఎలా రాసుకుంటాం మనం గ్రాఫ్ అనేది, ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే కాన్స్టెంట్ కదా, 1 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు, 3 అన్న రావచ్చు, ఏదైనా రావచ్చు. సో PV మాత్రం ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఒకటే వాల్యూ ఉంటుంది, మారదు. ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా ఉంది, దట్ ఈస్ స్ట్రేట్ లైన్ టు ద P యాక్సెస్ అన్నాడు. సో దట్ ఈస్ స్ట్రేట్ లైన్ టు ద P యాక్సెస్. ఇక్కడ అందుకే ఇక్కడ నేను డైరెక్ట్గా P అనేది X యాక్సెస్ మీద తీసుకున్నా, మీరు Y యాక్సెస్ మీద తీసుకొని రివర్స్ తీసుకున్నా కానీ అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, స్ట్రేట్ లైన్ టు ద ప్యారలల్ టు ద P యాక్సెస్ అవుతుంది. సో ఎలా తీసుకున్నా అందుకే, సో స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు ద P యాక్సెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సింపుల్గా అర్థం చేసుకోండి. PV ఈజ్ ఈక్వల్ టు NRT ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. NRTలో NR ఆల్రెడీ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడు కాబట్టి టెంపరేచర్ ఏమైనా కాన్స్టెంట్ చేస్తే కాన్స్టెంట్ మల్టిప్లై విత్ ద కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి PV కూడా కాన్స్టెంటే. సో PVలో మీరు బీతో గ్రాఫ్ గీస్తే ఖచ్చితంగా కాన్స్టెంట్ రావాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ ద బాయిల్స్ లా. సో బాయిల్స్ లా ప్రకారం ఇక్కడ ఏమైతుంది, స్ట్రేట్ లైన్ ఇస్ ప్యారలల్ టు ద P యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. A bubble of an ideal gas rises from the bottom of a lake to the surface. At the bottom the pressure is 3 atmosphere and the temperature is 7 degrees. At the surface the pressure is 1 atmosphere and the temperature is 27 degrees. If the initial volume of the bubble was V0, then what is the volume of Vf at the surface అన్నాడు. సో సింపుల్గా P ఇచ్చిండు, V ఇచ్చిండు, T ఇచ్చిండు. కానీ ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. ఏంటి అని అంటే టెంపరేచర్ని మనకు డిగ్రీస్లో ఇచ్చిండు, దాన్ని మనం కంపల్సరీగా PV ఈజ్ ఈక్వల్ టు NRTలో సబ్స్టిట్యూట్ చేయాలి అని అంటే కంపల్సరీగా కెల్విన్లోకి మార్చాలి. సో మనకు 0 degrees ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. సో దీన్ని మనము 7 degreesకి మార్చాలి అని అంటే ఎప్పుడైనా సరే ఇది ఒక కండిషను, 7 degreesకి మార్చాలంటే 273 అనేది దానికి యాడ్ చేయాలి, అప్పుడు అది కెల్విన్లోకి మారిపోతుంది. సో 273 కెల్విన్ అంటే మనకు 7 degrees అని అంటే 280 కెల్విన్. 7 degrees అని సెల్సియస్ అంటే 280 కెల్విన్స్. నేను మారుస్తున్నా. తర్వాత 270 ఇక్కడే కాదు ఎక్కడైనా సరే PV ఈజ్ ఈక్వల్ టు NRTలో టెంపరేచర్లో మీరు కంపల్సరీగా కెల్విన్లోకి మార్చిన తర్వాతనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. థర్మోడైనమిక్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ మన డిగ్రీస్లో అస్సలు సబ్స్టిట్యూట్ చేయము, కెల్విన్స్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాము. 27 degrees అంటే ఏమవుతుంది, యాడ్ చేసి 273 యాడ్ చేస్తే 300 కెల్విన్ అవుతుంది. సో ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచరు రిలేషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో P1 డివైడెడ్ బై P2 ఇంటూ V1 డివైడెడ్ బై V2 ఈజ్ ఈక్వల్ టు T1 డివైడెడ్ బై T2. సో నెక్స్ట్ P1 డివైడ్ బై P2 అంటే మనకు ప్రెషర్ ఎలా ఉందంట, ప్రెషర్ 3 atmosphere, అది ఎలా మారిందంట 1 atmosphereకి మారింది. సో 3 డివైడెడ్ బై 1. మనం ఎప్పుడైనా సరే మనం బాటంలో ఉన్నది పైన 1 రాసుకుంటున్నాము, సర్ఫేస్ మీదకి వచ్చింది 2 రాసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఆ ప్యాటర్న్ మిస్ అయితే ఆన్సర్ పోతుంది. సో అండ్ ద టెంపరేచర్ ఈ 7 degrees ఎట్ ద సర్ఫేస్ అన్నాడు. సర్ఫేస్ కాబట్టి 270 280. సో టెంపరేచర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 280 degrees డివైడెడ్ బై 300 degrees. సో డిగ్రీస్ కాదు కెల్విన్స్. సో V1 divided by V2, V1 divided by V2, 0 0 going to be cancel. తర్వాత 2 14s 2 15s. ఓకేనా. తర్వాత V2 ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఎప్పుడైనా సరే V2, ఎందుకంటే ఇనిషియల్ వాల్యూమ్తో మనము ఫైనల్ వాల్యూమ్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి V2ను మనం ఏమన్నా రాసుకోవచ్చు, VF ఇచ్చింది ఇక్కడ మనకు ఫైనల్ వాల్యూమ్ ఎంత అని ఇచ్చిండు. సో VF ఈజ్ ఈక్వల్ టు VF రావాలి అని అంటే 15 3s 45 డివైడెడ్ బై 14, 45 డివైడ్ బై 14 ఇంటూ V1 అంటే ఎంత, ఇనిషియల్ వాల్యూ V0. సో 45 డివైడ్ బై 14 చేస్తే మనకి ఏమొస్తుంది, నియర్ టు ద వాల్యూ ఆఫ్ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, రిలేటెడ్ వాల్యూ 3.21 V0 అవుతుంది. 3.21 V0 మీరు క్యాలిక్యులేట్ చేయండి. 45 డివైడ్ బై 14 చేస్తే రిలేటెడ్ వాల్యూ 3.21 V0 అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏమైనా తేడా ఉందా, ఏం తేడా లేదు. PV ఈజ్ ఈక్వల్ టు NRT, P1 బై P2, V1 బై V2, T1 బై T2. ఇక్కడ కూడా సేమ్ కదా చూడండి, P1 బై P2, V1 బై V2, T1 బై T2. P వాల్యూ ఇచ్చిండు, V వాల్యూ ఇచ్చిండు, T వాల్యూ ఇచ్చిండు. సో ఏది కనుక్కోవాలి అది కనుక్కోమన్నాడు. సింపుల్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చనే కదా. సో పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద RMS స్పీడ్ ఆఫ్ ఏ ఆక్సిజన్ మాలిక్యూల్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ క్వశ్చన్. RMS వాల్యూ ఈ RMS ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3RT బై M. 3RT బై M. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, VRMS ఇచ్చిండు, టెంపరేచర్ ఇచ్చిండు, మిగతా ఏమవుతాయి కాన్స్టెంట్, మనకు అవసరం లేదు. సో మనకి ఇచ్చింది ఏంది, VRMS ఇచ్చిండు, టెంపరేచర్ ఇచ్చిండు, తర్వాత
ఈ టెంపరేచర్ దగ్గర ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు V1/V2 Vrms ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రూట్ T. Vrms is directly proportional to the root T. So Vrms కి డైరెక్ట్ రిలేషన్ ఏముంది, రూట్ T ఉంది కాబట్టి V1/V2 is equal to రూట్ ఆఫ్ T1/T2. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. డిగ్రీస్లో ఉన్నదాన్ని కెల్విన్స్లోకి మార్చాలి. సో 273 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 273 యాడ్ చేస్తే 273 + 27 300. ఫస్ట్ది 300, సెకండ్ది ఏమవుతుంది T1 ఏమో 300. తర్వాత 273 యాడ్ చేస్తే 73 యాడ్ చేస్తే 1000 1200. సో 1200 ఈజ్ ఈక్వల్ టు T2. T1 తెలుసు, T2 తెలుసు, నాకు V1 V2 కావాలి. V1/V2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 300 డివైడెడ్ బై 1200. సో 2 zeros going to be cancelled, 3 1s 3 4s. రూట్ ఆఫ్ 1/4 ఏమవుతుంది 1/2. సో నాకు ఎప్పుడైనా సరే ఏం కావాలా, V2 కావాలా. V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 కాబట్టి V2 ఈజ్ ఈక్వల్ టు 2V1 అవుతుంది. సో ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ఫైనల్ Vrms వాల్యూమ్ కాదు, Vrms ఏమవుతుంది 2 × V1 అవుతుంది. సో ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది 2V ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ ఫార్ములా, కంపేర్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిగ్నల్ ద సిగ్నల్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫామ్ అన్నాడు. ఆప్టికల్ అన్నాడు కాబట్టి ఇది ఎవరన్నా పెడతారు. ఆప్టికల్స్ అని అంటే ఆప్టిక్ లైట్స్. సో లైట్ కాబట్టి సింపుల్గా లైట్ పల్స్ ఈజ్ ద ఆన్సర్. ఆప్టిక్ ఫైబర్లో మనం ఎలా పంపుతామంటే లైట్ పల్స్, సింపుల్ లైట్ ఈజ్ ద ఆన్సర్. అవునా, సో పెద్ద కష్టపడాల్సిన పని లేదు దీనికి. ఇన్ ఏ సూపర్ కండక్టింగ్ రింగ్ ఏ పర్ రెసిస్టెన్స్ కరెంట్ హ్యాస్ బీన్ ఫ్లోయింగ్ వితౌట్ డికే ఫర్ ఇయర్స్. దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ అన్నాడు. సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తా వినండి. సూపర్ కండక్టర్ రింగ్ అన్నాడు. సో ఎప్పుడైనా సరే ఒక మెటీరియల్ సూపర్ కండక్టర్గా ఫ్లో అవ్వాలంటే, సూపర్ కండక్టర్లా మారాలంటే ఇట్ మస్ట్ అండ్ షుడ్ బి గో బిలో ద క్రిటికల్ టెంపరేచర్. బిలో ద క్రిటికల్ టెంపరేచర్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే అది సూపర్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మంచి అర్థం చేసుకోండి. ద పర్ రెసిస్టెన్స్ కరెంట్ హ్యాస్ బీన్ ఫ్లోయింగ్ వితౌట్ డికే ఫర్ ఇయర్స్ అన్నాడు. అంటే మనకు ఒక కండక్టర్ అంటే నార్మల్గా సూపర్ కండక్టర్ పక్కన పెట్టండి. ఒక కండక్టర్లో మన కరెంటు పంపిస్తే ఎంతో కొంత డికే అవుతుంది. అంటే అందులో ఏముంది అంటే రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెంట్ ఉండడం వల్ల కరెంట్ అనేది ఎంతో కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఉండే వోల్టేజ్కి మారదు. ఇక్కడ ఉండే వోల్టేజ్ సేమ్ ఉండదు. కంపల్సరీగా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు, అక్కడ డ్రాప్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 వోల్ట్ ఉంటే ఇక్కడ 4 వోల్ట్ ఉంటే ఇక్కడ ఏమైతుంది మిడిల్లో ఇది ఏదైతే మన కండక్టర్ ఉందో ఇది 1 వోల్ట్ తినేస్తుంది. కాబట్టి ఈ డ్రాప్ దేనివల్ల ఏర్పడుతుంది, డ్యూ టు ద రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ కొంచెం కరెంట్ తినడం వల్ల వోల్టేజ్ డ్రాప్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఈ వోల్టేజ్ డికే అనేది లేదు. కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆ కరెంట్ అలానే ఫ్లో అవుతుంది. అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే రెసిస్టెన్స్ 0. ఇందాక మాట్లాడుకున్నాము, ఒక కండక్టర్లో మన వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వడానికి, కరెంట్ అనేది డికే అవ్వడానికి, కరెంట్ 0 అవ్వడానికి గల కారణం ఎవరు అంటే రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఉండడం వల్లనే వోల్టేజ్ అనేది డికే అవుతుంది. అదే రెసిస్టెన్స్ అనేది లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ తినడానికి ఎవరు ఉంటారు కాబట్టి అది అలానే ఉంటుంది. అంటే డికే అవ్వదు, ఏమవ్వదు. సో ఇలా అంటే సింపుల్గా ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నము ఎప్పుడైనా అలా ఉంటుంది, పాడవద్దు అంటే దట్ ఈస్ బిలో టెంపరేచర్. ఇలా అర్థం చేసుకోండి. సో బిలో మన రూమ్ టెంపరేచర్ అంటే తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు పాడవకుండా కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా కరెంట్ అనేది డికే అవ్వకుండా కొన్ని సంవత్సరాల వరకు అలానే ఉంటుంది, ఫ్లోయింగ్ వితౌట్ డికే ఫర్ ఇయర్స్. దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే అందులో రెసిస్టెన్స్ అనేది లేదు. రెసిస్టెన్స్ ఎంతో కొంత ఉన్నా కానీ అది డికే అవుతుంది. సో మనకు సపోజ్ ఇప్పుడు అదే ఫ్రిడ్జ్లో బ్యాక్టీరియా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా ఖరాబ్ అవుతుంది. సో అట్లనే అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉన్నా కానీ అది మొత్తం తినేస్తుంది కాబట్టి సో అక్కడ మనకు డికే అనేది పాసిబుల్ అవ్వదు. సో రెసిస్టెన్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 0 అండ్ ఫ్లక్స్ ఈజ్ కాన్స్టెంట్. సో రెసిస్టెన్స్ అనేది కంపల్సరీ 0 ఉండాలి, అప్పుడే మాత్రమే మనకు డికే అనేది పాసిబుల్ అవ్వదు. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. In a photoelectric experiment, the stopping potential for incident light of a wavelength 4000 angstroms is 2 volt. If the wavelength is changed to 3000 angstroms, the new stopping potential will be approximate అన్నాడు. H వాల్యూ ఇచ్చిండు, C వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ అని అంటే మనం గుర్తుకోవాల్సింది ఐన్స్టీన్ ఈక్వేషన్. సో ఐన్స్టీన్ ఈక్వేషన్లో మనకి ఏం చెప్తుంది ఐన్స్టీన్ ఈక్వేషన్ అంటే ఎనర్జీస్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు ద వర్క్ డన్ ప్లస్ స్టాపింగ్ పొటెన్షియల్. ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్, ఇది కంప్లీట్గా మనము అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా వాడచ్చు. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాము, ఆబ్జెక్ట్ని మూవ్ చేసినాం అనుకుందాము. అంటే నా ఎనర్జీ అనేది దానిపైన పెట్టిన, అప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడం అనేది ఒక వర్క్. అదేవిధంగా ఆబ్జెక్ట్ని ఆపే ఒక వర్క్ ఉంటుంది. ఏంటి ఆపే వర్క్, కింద ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఆ ఫ్రిక్షన్ అనేది ఆపుతుంది అన్నట్టు. కానీ మ్యాక్సిమం నేను ఇచ్చే వర్క్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5 జౌల్స్ ఆఫ్ వర్క్ ఇచ్చిన అనుకోండి, అది మూమెంట్కి ఉపయోగపడాలా కానీ ఆ
ఆ ఫ్రిక్షన్ వల్ల ఆగిపోకూడదు, అవునా కదా? ఎవరికైనా అదే కావాలా. అందుకే వర్క్ అనేది 100% జరగాలనుకుంటాము, అప్పుడే ఎనర్జీ అనేది ఎఫిషియెంట్గా వాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేసే ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అంతా వర్క్ వేస్ట్ అయిపోయింది అనుకోండి, ఫ్రిక్షన్ వల్ల అయిపోయింది అనుకోండి, అప్పుడు నేను వర్క్ చేసినట్టు ఉంటుందా? ఉండదు కదా. అంటే ఎనర్జీ ఏమైనట్టు, ఇండైరెక్ట్గా వేస్ట్ అయినట్టు. సో దిస్ ఇస్ ద ఐన్స్టీన్ ఈక్వేషన్, మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఐన్స్టీన్ ఈక్వేషన్. నాట్ ఓన్లీ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ కాకుండా మీరు ఏ కండిషన్లో, ఎలక్ట్రిసిటీలో చూసుకున్నా, లేకపోతే మెకానికల్లో చూసుకున్నా, సివిల్లో చూసుకున్నా, ఏ కండిషన్లో చూసుకున్నా కానీ ఐన్స్టీన్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఏం చెప్తుంది సింపుల్గా అంటే, ఎనర్జీ ఏదైతే ఇస్తావో నువ్వు, ఆ ఎనర్జీ మస్ట్ అండ్ షుడ్ బిగా వర్క్గా ఉపయోగపడాలా, లేదంటే స్టాపింగ్ పొటెన్షియల్గా, అంటే రెండు కలిపితే నువ్వు ఎంత ఎనర్జీ ఇస్తున్నావో బయటకు వస్తుంది, అవునా? ఇక్కడ మనం చూసుకుంటే ద స్టాపింగ్ పొటెన్షియల్ ఫర్ ద ఇన్సిడెంట్ లైట్ ఆఫ్ ఎన్ వేవ్ లెంత్ ఇచ్చిండు 4000 ఆమ్స్ట్రాంగ్స్ ఈజ్ అని 2 వోల్ట్ అని ఇచ్చిండు. ఇఫ్ ద వేవ్ లెంత్ ఈస్ చేంజ్, వేవ్ లెంత్ చేంజ్ అయింది అన్నాడు. సో ఎనర్జీ అకార్డింగ్ టు ద ఐన్స్టీన్ ఈక్వేషన్, ఎనర్జీని మనం ఏమని రాసుకోవచ్చు, లైట్ ఈక్వేషన్లో సార్ 12mv² ρgh మనం పొటెన్షియల్ ఎనర్జీ క్యాండిక్ ఎనర్జీ రాయొచ్చు అంటారు కదా. సో అది ఇక్కడ మన ఫిజికల్ వరల్డ్లో ఇక్కడ మనకు లైట్ ఎనర్జీ అన్నాడు కాబట్టి లైట్లో మనకి ఏమొస్తుంది, hc డివైడెడ్ బై లాండా. హెచ్ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, లైట్ యొక్క స్పీడ్ మీకు తెలుసు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ హెచ్ వాల్యూ ఇచ్చేసిండు 4.14 × 10⁻15. లాండా అంటే వేవ్ లెంత్ ఆఫ్ దట్ లైట్, ఆ లైట్ యొక్క వేవ్ లెంత్. ఈ మూడింటిని మనం మల్టిప్లై డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎనర్జీ ఆఫ్ ద గివెన్ లైట్ వస్తుంది. ఆ ఏదైతే లైట్ ఉందో ఆ లైట్ యొక్క ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ బట్టి మనకు స్టాపింగ్ పొటెన్షియల్ వస్తుంది. స్టాపింగ్ ఇచ్చేసిండు మనకు ఆల్రెడీ. దాన్ని బట్టి ఎంత వర్క్ జరుగుతుంది, అంటే ఆ లైట్ వల్ల మనకి ఎంత వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ చేంజ్ చేసిన తర్వాత మనకు అప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ ఏంటి అని అడిగిండు. ఫస్ట్ మనం వర్క్ ఎంత జరుగుతుందో నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ఎంతైతే వేవ్ లెంత్ చేంజ్ చేసినప్పుడు మనకి ఏదైతే స్టాపింగ్ పొటెన్షియల్ ఉందో అది వస్తుంది. ఫస్ట్ మనం ఎనర్జీ కనుక్కుందాం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. నేను క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నాడు. హెచ్ ఎంత, 4.14 × 10⁻15 అన్నాడు ఎలక్ట్రాన్ వోల్ట్. సి 3 × 10⁸ అన్నాడు. సో 4.14ని నేను 4 మాత్రమే తీసుకుంటా, ఎందుకనంటే మనకి ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. 4.14 కంటే మనకు 4.4 డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో 4 × 10⁻−15 × 3 × 10⁸ డివైడెడ్ బై 4000. ఫస్ట్ ఎంత అంట మనకు ఎంత ఉందంట వేవ్ లెంత్ 4000 ఆమ్స్ట్రాంగ్స్ అన్నాడు. ఆమ్స్ట్రాంగ్ అంటే ఎంత వస్తుంది, 10⁻⁻ యాంగ్స్ట్రాన్ అంటాం. వేవ్ లెంత్ యొక్క మన మెజర్మెంట్స్ యాంగ్స్ట్రాన్లో మెజర్ చేస్తాము. సో 10⁻−10లో వస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 10⁻−10 10⁻−10 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 10⁻−5 ఉంటుంది. -5 + 8 ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో 3 అవుతుంది కాబట్టి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 4 3 = 12. సో 12,000 డివైడెడ్ బై 4000. సో 3 0 క్యాన్సల్, ఆటోమేటిక్గా 4 1 4 3. సో ఎనర్జీ ఎంత ఉంది, ఎనర్జీ ఆఫ్ దట్ లైట్ ఎంత, 3 వచ్చింది. ఎనర్జీ ఎంత, 3. సో ఎనర్జీ అనేది 3 ఈజ్ ఈక్వల్ టు మనకు ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ ప్లస్ స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత, 2 వోల్ట్. సో మనకి ఇక్కడ వర్క్ ఎంత జరుగుతుంది అంటే 1 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది 1 జౌల్స్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది. సో 1 జౌల్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది కాబట్టి 1 జౌల్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం చేసిండు, నెక్స్ట్ ఏం చేసిండు, 3000 ఆమ్స్ట్రాంగ్కి చేంజ్ చేసిండు. 3000 ఆమ్స్ట్రాంగ్స్కి చేంజ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. 3000 ఆమ్స్ట్రాంగ్ అంటే అప్పుడు ఎనర్జీ ఏముంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎనర్జీ ఎంత అప్పుడు మళ్ళీ సేమ్ 4 × 10⁻−15 × 3 × 10⁸ డివైడెడ్ బై 3000 × 10⁻−10. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇగో ఈ 3 zeros 10⁻−10 10⁻−15 10⁸ మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 3 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. 4 × 3 డివైడెడ్ బై 3 3 is going to be cancel. ఎనర్జీ ఎంత, 4. సో ఎనర్జీ 4 వచ్చింది మనకు యాజ్ ఇట్ ఈస్గా. ఎనర్జీ 4. వర్క్ ఎంత జరుగుతుంది, 1 జరుగుతుంది. సో స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత, V. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 4 - 1 ఏమవుతుంది, 3. అంటే నియర్ మనం 4.14 తీసుకున్నాం కదా. సో నియర్ వాల్యూ ఏమవుతుంది, 3 పాయింట్ సంథింగ్. సో 3.03 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ఇప్పుడు? సో ఇక్కడ 4.14 తీసుకున్నట్టయితే నాకు క్యాలిక్యులేషన్ అనేది కాంప్లెక్సిటీ అవుతుంది. ఈ క్వశ్చనే కదా కాంప్లెక్సిటీ, దాన్ని ఇంకా కాంప్లెక్సిటీ చేసుకోవద్దు. 4.14 నియర్ వాల్యూ 4 రాసుకొని తర్వాత మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఇది కూడా తెలవాలి మీకు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో కూడా ఉంటుంది. ఇది యాంగ్స్ట్రాన్ అంటే 10⁻−10. సో దీన్ని మనం ఏం చేద్దాము, రిలేటెడ్ వాల్యూ 3 వచ్చింది మనకు, 3 వచ్చింది వాల్యూ. సో 3 వాల్యూని మనం ఏం చేస్తున్నాము, 3.03తోని కంపేర్ చేసుకొని ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్గా తీసుకుంటున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి కంటెంటే మనం నెక్స్ట్ మళ్ళీ ఇది షిఫ్ట్ 1 సంబంధించిన 25 క్వశ్చన్స్ మనం చూసినాము. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం మళ్ళీ చేద్దాము. సో నేను అందరి ఈ షార్ట్ ట్రిక్స్ కానీ ఈ ఫార్ములాస్ కానీ ఇవన్నీ నచ్చినాయి అనుకుంటున్నా.
సో మన నెక్స్ట్ వీడియో షిఫ్ట్ 2కి సంబంధించిన 25 క్వశ్చన్స్ అనేది చేద్దాము. సేమ్ ఇదే విధంగా ఏవైతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ మోడల్స్ని డిఫరెంట్ ట్రిక్స్గా ఏవైతే ఈజీ షార్ట్ కట్స్గా మీరు జనరల్గా ఆలోచించి కూడా ఫిజిక్స్ క్వశ్చన్స్ని పెట్టే విధంగా మనము డీల్ చేద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్.